ప్రభువైన యేసు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరొక రోజు ఈసీవైలో వాక్య పరిచర్య చేయడానికి ఆయన నాకు ఇచ్చిన అవకాశంను బట్టి ఎంతగానో స్తుతిస్తూ మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. యాక్చువల్‌గా ఈరోజు చదవబడిన వాక్య భాగము గత వారము చదువుకున్నాము. కానీ దానిని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి సమయం లేకపోయింది. అందుకని దానిని కొద్దిసేపు ధ్యానం చేసుకుందాము. అది కంప్లీట్ చేసుకుంటే బావుంటుందనిపించింది. సో, దానిని ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందాక చదవబడిన వాక్య భాగంలో పౌలు గారు అంటున్నారు 18వ వచనంలో, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. పౌలు గారు మాట్లాడుతున్న మాట, నా యందు ఏ మంచి లేదు, ఏ మంచి నివసింపదని నేను ఎరుగుదును. నాలో మంచి లేదని నాకు తెలుస్తుంది అని అంటున్నారు ఆయన. పౌలు గారు ఆ మాట అంటున్నారు అని అంటే మరి మన పరిస్థితిని కూడా మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కదా. అయితే ఆ మాట ఎందుకు అంటున్నారు? ఎందుకు ఒక వ్యక్తిలో మంచిది ఉండకుండా ఉండే అవకాశం ఉంది? దానికి ఆయననే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. దానికి రీజన్ కూడా ఎందుకు ఒక వ్యక్తిలో మంచి ఉండే అవకాశం లేదు అని ఒకవేళ ఆలోచన చేస్తే దానికి సమాధానం కూడా ఆ వచనంలోనే రాయబడింది. మేలైనది చేయవలననే కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన యెడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కొద్దిగా డీప్‌గా ఆలోచన చేసే ప్రయత్నం చేస్తే ఈ వచనంలో పౌలు గారిలో నేను అంటున్నాడు కానీ నేను కాదు అని అంటున్నాడు. నేను చేయాలనుకుంటున్నాను కానీ నేను చేయలేకపోతున్నాను అని అంటున్నాడు. ఒక వ్యక్తిలో 2 స్వభావాలు ఖచ్చితంగా ఉండే అవకాశము ఉంది అనే విషయం మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది కదా. 2 స్వభావాలు కనిపిస్తున్నాయి. ఒకే వ్యక్తిలోనే ఒకటి చెయ్యాలని అనుకుంటున్నాను కానీ దానిని చేయలేకపోతున్నాను. చెయ్యాలని అనుకుంటున్నదేంటి? మంచి చేయాలనుకుంటున్నాను. మంచిది చేయాలని అనుకుంటున్నాను కానీ దానిని చేయకుండా చెడు చేస్తున్నాను అని అంటున్నాడు. కీడు చేస్తున్నాను అని అంటున్నాడు. కదండి. మేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగుచున్నది. ప్రతి వ్యక్తి కూడా ఇంటర్నల్‌గా ఇందాక అంతరంగ పురుషుడు అని చదువుకున్నాం కింద కదా. అంతరంగ పురుషుడు ఇంటర్నల్‌గా ఒక వ్యక్తి మంచివాడే. లేకపోతే పుట్టుకతోనే ప్రతి వ్యక్తి మంచివాడే. మంచి పనులు చేయడానికే తనకు దేవుడు ఆత్మను అనుగ్రహించాడు. ఆత్మ దేవుని నుండి వచ్చింది కాబట్టి, దేవుడు మంచివాడు కాబట్టి, ఆయన చేసే ప్రతి పని కూడా ఇతరులను ఇబ్బంది పెట్టాలని ఉండదు. ఇతరులను ప్రేమించాలనే ఉంటుంది. ఇతరులను క్షమించాలనే ఉంటుంది. ఇంటర్నల్‌గా ప్రతి వ్యక్తి కూడా మంచివాడే కానీ, మేలు చేయాలని అనుకుంటాడు కానీ, మేలు చేయలేకపోతున్నాను. చేయాల్సిన మేలును చేయకుండా కీడును చేస్తున్నాను. చేయగోరని కీడు చేస్తున్నాను. ఇక్కడ నేను అనే మాట మనం చూస్తున్నాం. నేను అంటే ఆ పేరు ఎవరికి ఉంది? ఆ పేరు ఎవరికి ఉంది? అంతరంగ పురుషునికి. మన వ్యక్తిత్వం ఏంటి అనంటే అంతరంగ పురుషుని యొక్క స్వభావం ఏదైతే ఉందో ఇంటర్నల్‌గా ఇన్ డెప్త్‌గా మనము ఆత్మ స్వరూపులమని ఏ విధంగా మనకు తెలుసో దానికి ఆ ఆత్మకి మన యొక్క పేరు. నా పేరు రామకృష్ణ, జేమ్స్ రామకృష్ణ అంటే నా పేరు నా శరీరానిది కాదు. నా శరీరానికి ఉన్నది కాదు. నా ఆత్మకు ఉన్నది. చనిపోయిన తర్వాత నన్ను శవమే అంటారు కానీ రామకృష్ణ అనరు. కదండి. శవము అంటాడు, బాడీ అంటారు. ప్రతిసారి పిలిచినప్పుడల్లా ఆ బాడీని తీసేయండి, ఆ బాడీని తీసుకెళ్దాం, ఆ శవాన్ని తీసేద్దాం, తీసుకెళ్దాం, పూడ్చిపెడదాం అని అంటారు కానీ అప్పుడు పేరు పెట్టి ఎవరు కూడా పిలవరు. అంటే నేను అనేది ఇంటర్నల్‌గా మన యొక్క వ్యక్తిత్వం అది. ఈ నేనుకు మంచి చేయాలని ఎప్పుడూ ఉంటుంది. అయితే ఈ నేను మంచి చేయలేని స్థితిలో ఉన్నాడు. చేయగోరని కీడు చేస్తున్నాడు.
2 స్వభావాలున్నాయి. మంచి చేయాలనుకున్నవాడు అంతరంగ పురుషుడు. కానీ చేయలేని వాడు ఎవరు? 20 వచనంలో నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. నేను కాదు. అంటే నేను కాదు అనే మాట రాయబడుతుంది. చేస్తుంది నేనే, కానీ దాన్ని చేసింది నేను కాదు. డ్యూయల్ రోల్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది గదా! ఒక వ్యక్తిలో. ఇది ఖచ్చితంగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రతి వ్యక్తి యొక్క స్వభావం ఇదే. ప్రార్థనకు రావాలనుకుంటాం. సమయానికి కనిపించాలి అని అనుకుంటాం. ఎవరు? నేను. మనలో, మీలో ఉన్న వాళ్ళందరం కూడా సమయానికి రావాలి అని అనుకుంటాం. కానీ రాలేకపోతున్నాం. అది రాలేకపోయేది నేను కాదు. రావాలి అనుకునేది నేను. కానీ ఏ విధంగా రాలేకపోతున్నానో అది నేను కాదు. ఎవరు మరి నేను కాదు అనంటే నా యందు నివసించు పాపమే. ఏదైతే నేను చేయలేకపోతున్నానో అది నా యందు నివసించు పాపము. అది మేలు కాదు. అది మంచిది కాదు. అది కీడు. ఏదైతే నేను చేయలేకపోతున్నానో అది మంచిది కాదు. ఏదైతే నేను చేయాలనుకుంటున్నానో అది మంచిది. కానీ ఔట్‌పుట్ ఏమొస్తుంది? కీడే వచ్చేస్తుంది. ప్రార్థనకు రావాలి సమయాన్ని అని అనుకుంటాం కానీ అది అనుకుంటాను నేను. కానీ రాలేకపోతున్నాను. అది నా యందు నివసించు పాపమే. అలక్ష్యమే. కదా! పాపము యొక్క లక్షణాలు ఏంటి అనేది మనకు ఆ విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. పాపం యొక్క లక్షణాలేంటి? దేవుని యొక్క లక్షణాలు ఏంటి అనంటే, మనము ఏదైతే ఫస్ట్ అనుకుంటామో అది దేవుని యొక్క స్వభావము. అది మనిషి యొక్క స్వభావము. కానీ ఇది చేయకూడదని తెలిసి కూడా చేస్తున్నాం చూడు, అది పాపం యొక్క స్వభావం. తెలిసి కూడా ప్రార్థన ఉందని తెలిసి కూడా రాకుండా పడుకునే ప్రయత్నం చేస్తాం కదా! అది పాపం యొక్క స్వభావం. దేవుని వద్దకు రానివ్వదు. ఈ పాపం మనది కాదు. మనలో ఉన్నది కాదు. అందుకని కిందకొచ్చినప్పుడు ఏమంటాడు? కాబట్టి 21 వచనంలో కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనిపిస్తుంది. ఒక నియమము ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక నియమము ఉంది అన్నట్టుగా కనిపిస్తుంది గదా! ఒక నియమం ఉంది. ఏంటది? నేను చేయాలనుకున్నది చేయకుండా ఒకటేదో చేస్తుంది నాలో. నేను మంచి చేయాలనుకుంటే అది చేయకుండా నాలో ఒక నియమం కనిపిస్తుంది. అదేంటంటే అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను కానీ, వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనపడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు, నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకుంటుంది. నా యందున్న ఒక పాప నియమము ఒకటి కనిపిస్తుంది. అంటే నా యందున్న ఒక పాప నియమము కనిపిస్తుంది అంటే అది నాది కాదనేగా అర్థం. అది వేరేది. ఈ పాప నియమం అనేది వ్యక్తిది కాదు. మనిషిది కాదది. అది బయట నుంచొచ్చిందిది. కానీ నేను ఏదైతే చేయాలి అని అనుకుంటున్నానో అది నాది. మంచి చేయాలని నేను ఏదైతే అనుకుంటున్నానో అది నాది. కానీ చేయకూడదు అని అనుకుంటున్నాను గదా! చేయకూడని కీడు చేస్తున్నాను కదా! అది నాది కాదు. బయట నుంచొచ్చిందది. నాలో లేని స్వభావము పాపపు స్వభావం. కానీ ఒక నియమం నాలో వచ్చి చేరింది. ఆ నియమము నేను ఏదైతే చేయాలని అనుకుంటున్నానో అది నన్ను చెరపట్టి నేను ధర్మశాస్త్రమునందు ఆనందించేవాడిని. నేను అంటే నా అంతరంగ పురుషుడు దేవుని ఆజ్ఞలయందు, దేవుని వాక్యమందు ఆనందిస్తాడు నిజానికి. దేవుని మాటలంటే ఇష్టము, దేవుని వాక్యం అంటే ఇష్టము, దేవుని సన్నిధి అంటే ఇష్టము, ఆరాధించడం అంటే ఇష్టము, సహవాసం అంటే ఇష్టము. దాని యందు ఆనందిస్తున్నాడు నా అంతరంగ పురుషుడు. కానీ ఆ మనస్సుని ఏదైతే ఆనందించాలని అనుకుంటున్నానో ఆ మనస్సుని ఒక పాప నియమము చెరపట్టి పర్వాలేదులే అని చెరపట్టి అలక్ష్యము, నిర్లక్ష్యము, సోమరితనము ఇంకొకటి చెడ్డ లక్షణాలన్నీ ఆ మంచి లక్షణాలను చెరబట్టి లోబరుచుకుంటున్నాయి. అంటే డామినేట్ చేస్తున్నాయి. నేనును బయటికి కనిపించకుండా చేస్తుంది పాప నియమము. పాప నియమమే బయటికి కనిపిస్తుంది. ఇది మనకు అర్థం కావాలి ప్రియ సహోదరి, సహోదరి. వాక్యమంతా మనం ఒకసారి లేఖనాలను పరిశీలించినప్పుడు దేవుని యొక్క వాక్యము స్పష్టం
వ్యక్తిలో ఉంది. ఒకే రీతిగా ఏ మనిషి గూడా ప్రవర్తించడము అసాధ్యము. ఒక సమయంలో ఒక రకంగా ఉంటాడు. మరొక సందర్భంలో ఇంకొక రకంగా ఉంటాడు. ఎందుకు అలా ఉండగలుగుతున్నాడు? ఒక వ్యక్తి ఒకసారి ఒక రకంగా ఉండి రెండోసారి ఎందుకు అలా ఉండగలుగుతున్నాడు అనంటే, మనలో ఉన్న పాపపు స్వభావము మనల్ని మనలా ఉండనివ్వదు. మనిషిని మనిషిలా బ్రతకనీయదు. ఆత్మీయునిలా బ్రతకనివ్వదు. దేవుని చిత్తంలో నడవడానికి ఇష్టపడే ఆత్మను అంతరంగ పురుషుణ్ణి ఆ విధంగా ఉండడానికి ఇష్టపడదది. అయితే దేనిని లోబరుచుకుంటుంది అని అంటున్నాడు ఇక్కడ ఉన్నట్టు కనపడుతుంది. నా మనస్సునందున ధర్మశాస్త్రం పోరాడుచు, నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకున్నది. అయితే ఈ లోబరుచుకునే ఈ పాపము దేనిని చెరబడుతుంది? నా అవయవములలో పాప నియమం కనపడుతుంది. నా అంతరంగ పురుషునిలో ఈ పాప నియమం లేదు. నేనులో ఈ పాప నియమం లేదు. నా ఆత్మలో ఈ పాప నియమము లేదు. కానీ అవయవములలో ఉంది ఈ పాప నియమము. ఇది మనకు అర్థం కావాలి. పాప నియమము లేకపోతే పాపము దేనిని ప్రభావితం చేస్తుంది అంటే మన అవయవాలని, శరీరంలోని భాగాలని. ఫ్లెష్‌ని ఈ పాప నియమము ప్రభావితం చేస్తుంది, లోబరుచుకుంటుంది. ఈ లోబరుచుకోవడం వలన నాలో ఉన్న ఈ అంతరంగ పురుషుడు బయటికి రాలేకపోతున్నాడు. నేను చేయాలనుకున్న విషయాలు బయటికి చేయలేకపోతున్నాను. అది మంచిది. చేయాలనుకునేది మంచిదే. కానీ నాలో ఉన్న బయట నుంచి వచ్చిన ఈ పాప నియమము నన్ను డామినేట్ చేస్తుంది. నన్ను లోబరుచుకుంటుంది. మనం ఇంట్లో నివాసం చేస్తున్నప్పుడు బయట ఉన్నవాడొచ్చి మనల్ని కొట్టి మన ఇంట్లోనే నివాసం చేస్తూ అధికారం చెలాయిస్తూ ఉంటే ఎలా ఉంటుంది మనకి? అలాగే ఉండిపోతామా? వాడు అధికారం చెలాయిస్తున్నా వాడికి దాసునిగానే ఉండే ప్రయత్నం చేస్తామా? కానీ ఇక్కడ అలాగే చేస్తున్నాము అనంటే లోబరుచుకుంటుంది, లోబడి జీవిస్తున్నాం. కదండీ! ఎవరో వచ్చి మన మీద అధికారం చెలాయిస్తూ ఉంటే ఎలా ఉంటుంది మనకి? కానీ పరిస్థితి ఏమిటి? లోబడిపోతున్నాం. వేరే ఒక పాప నియమము నన్ను లోబరుచుకుంటుంది. నా శరీరంలోని అవయవాలను లోబరుచుకుంటుంది. నేను బయటికి రాలేకపోతున్నాను. అందుకని అంటున్నాడు కదా 24లో అయ్యో! నేనంత దౌర్భాగ్యుడను. ఇది దౌర్భాగ్యపు స్థితి. ఒక వ్యక్తిలో కనిపించే దౌర్భాగ్యపు స్థితి. మంచి చేయాలనుకున్నా మంచి చేయలేని దౌర్భాగ్యపు స్థితి. దేవుని చిత్తము తెలిసినా ఇది చేయకూడదని తెలిసినా చేసే దౌర్భాగ్యపు స్థితి. ఇది దేవునికి ఇష్టమైనది కాదు. అది కీడే. అది ఒక వ్యక్తిలో ఉన్న పాప నియమమే. పాపము యొక్క స్వభావమే. చేయకూడదని తెలిసినా చేయడము పాపము యొక్క స్వభావము. శరీరములోని అవయవాలకి, ఆలోచనలకి లోబడిపోతున్నాము, లొంగిపోతున్నాము అని అర్థము. అది దౌర్భాగ్యపు స్థితి అని పౌలు గారు ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. ఆలోచన చేద్దాం ప్రియ సహోదరి, సహోదరుడా. ఇలాంటి స్థితిలోనే పౌలు గారు ఉన్నప్పుడు మనం ఉండమా? ఖచ్చితంగా ఉన్నాం. ఆలోచన చేద్దాం. ఏది చేయాలనుకుంటున్నాం, కానీ ఎందుకు చేయలేకపోతున్నాం? చేయలేకపోతున్నాము అనంటే నాలో, నీలో, మనలో పాప నియమం అనేది ఒకటి ఉంది. బయటి నుంచి వచ్చిన పాపము నాలో ఇంకా పని చేస్తుంది. అయితే దేవునికి మహిమ కలుగును గాక అని అంటాడు. మళ్ళీ ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? మరణమునకు లోనగు శరీరము. ఈ పాప నియమము ఏం చేస్తుంది అనంటే మరణాన్ని తీసుకొస్తుంది. చేయగోరని కీడు చేస్తున్నాము అనంటే మరణము వైపుగా, ఆత్మీయ పతనము వైపుగా మనం జీవిస్తున్నాము అని అర్థం. నన్నెవడు విడిపించును? ఇలాంటి దౌర్భాగ్యపు స్థితిని ఎవడు విడిపించును అంటే అర్థం ఏంటి? నా అంతకు నేను విడిపించుకోలేను. ఈ లక్షణము నుంచి నేను బయటపడలేను. ఏ వ్యక్తి కూడా బయటపడలేడు. తనంతకు తానుగా బయటపడలేడు. ఎవరు విడిపిస్తారయ్యా నన్ను? ఏడుస్తున్నాడు. అంతరంగ పురుషుడు బాధపడుతున్నాడు. ఎంతటి దౌర్భాగ్యుని నేను, ఎంతటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాను. అయ్యో! ఎంతటి దౌర్భాగ్యుణ్ణి. ఎవరు విడిపిస్తారు నన్ను? అంటే రాలేననేగా అర్థం. తనంతకు తను విడిపించుకోలేడనేగా అర్థం. నిజమండి అది. ఏ వ్యక్తి కూడా ఒక బలహీనత నుంచి, ఏ వ్యక్తి కూడా ఒక పాపము నుంచి తనంతకు తానుగా బయటపడలేడు. అది ఏ రకమైన పాపమైనా కాదు. శరీర అవయవాలను ప్రభావితం చేసే పాపం అది.
మన ఆలోచనలను, మన చేతులను, కాళ్ళను లేకపోతే మన అవయవాలను ప్రభావితం చేసే పాపం అది. ఆత్మను కాదు. ఆత్మను ప్రభావితం చేయలేదు పాపము. పాపము ఆత్మను తాకలేదు. మన శరీరాలను ప్రభావితం చేస్తుంది. మన ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. చేయకూడని కీడు చేసేలా చేస్తుంది. వద్దన్న పని చేసేలా చేస్తుంది. అది దౌర్భాగ్యపు స్థితి. అయితే దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు వారు నన్ను విడిపించారు అంటారు 25వ వచనంలో. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తు వారు తప్ప మరెవ్వరు కూడా ఆ పాప నియమము నుంచి, చేయగోరని కీడు చేసే ఈ పాప నియమము నుంచి ఎవరు కూడా విడిపించలేరండి. ఆయన ఆధీనములో ఉన్నంత వరకు ఈ పాప నియమము మనల్ని తాకడానికి అవకాశం లేదు. ఆయన ఆధీనములో లేకపోతేనే, ఆయన మార్గములో జీవించకపోతేనే మనల్ని లోబరుచుకుంటుంది. అందుకని పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట అంటారు. 12వ వచనంలో, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేత లోబరుచుకొనబడనొల్లను. అన్ని చేయొచ్చు. మన జీవితంలో అనేకమైన చాయిసెస్ ఉంటాయి మనకి. ఇది తప్పైనా గానీ చేసే అధికారం నాకుంది. పొరపాటైనా చేసే అధికారం నాకుంది. ఎవరు అడగడానికి వీల్లేదు. ఎవరు అడగరు కూడా. ఫైనల్ తుది నిర్ణయం నాదే. ఈ పని చేయొచ్చు, చేయకూడదని నా ముందుకు ఒక పని వచ్చినప్పుడు అది నా ఇష్టం. చేస్తానో లేకపోతే చేయను. అధికారం నాకుంది. స్వాతంత్రం నాకుంది. ఒకడు వద్దన్నా ఇది మంచిది కాదురా అని చెబుతున్నా చేసే అధికారం నాకుంది. అది నా ఇష్టం. అది వ్యక్తిగత నిర్ణయం అది. కానీ అన్ని చేయనోళ్ళనివి కదా! స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయతగినవి కావు. అన్ని చేయదగినవి కాదైతే. ఇది క్రైస్తవుని యొక్క నియమం. ఇది క్రైస్తవునికి అర్థం కావాల్సిందంటే మన జీవితంలో అనేక చాయిసెస్ వస్తుంటాయి కానీ అన్ని చేసేటివి కాదు. అవి దేవుని చిత్తంలో లేనివి అయితే అవి చేసేవి కాదవి. కొన్ని మాత్రమే చేయాలి. అన్ని చేసేవి కాదు. నాకు స్వాతంత్రం ఉంది కదా అని నన్ను నేను దానికి లోబరుచుకొననొల్లను అంటాడు కదా! కలదు కానీ నేను దేని చేతను లోబరుచుకొనబడనొల్లను. నేను లోబరుచుకొనబడనొల్లను. నేను అంటే అంతరంగ పురుషుడు. నా ఆత్మ అన్నీ నా జీవితంలోకి వచ్చిన ప్రతి పరిస్థితికి నేను లోబడిపోను. అన్ని చేయగలను కానీ చేయకూడదవి. కానీ లోబడిపోను నేను. ఇది మనకు అర్థం కావాలి. ఇది మనం కూడా అనాల్సిన విషయం. అన్నిటికి నేను లోబడిపోను. అన్నీ నేను చేయను. మంచివి కాని దానిని నేను ఎలా చేస్తాను? దానికి ఎలా దాసునిగా అయిపోతాను? నా అవయవాలను ఏ విధంగా దానికి అప్పగిస్తాను? ఇది తప్పు అని తెలిసినప్పుడు ఏ విధంగా చేస్తాను? అనే ఆలోచన మనకు కూడా రావాలి. ఈ మాట ఖచ్చితంగా మనం కూడా అనాలి. ఇదే అండి మన హృదయంలో, మన జీవితంలో ప్రతి వ్యక్తిలో 2 స్వభావాలు డ్యూయల్ రోల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒకటి పాప నియమము, ఒకటి నేను అనే ఆత్మ నియమము, దేవుని నియమము. ధర్మశాస్త్రమునందు ఆనందిస్తున్న దేవుని నియమమును లోబరుచుకుంటుంది నా శరీరంలోని అవయవాలలో ఉన్న పాప నియమము. అయితే ఎప్పుడైతే నీవు, నేను, మనము క్రీస్తు యందు విశ్వాసం ఉంచామో, నిజమైన రక్షణ ఆనందమును అనుభవిస్తున్నామో, అప్పుడు ఒక అద్భుతమైన విషయం జరుగుతుంది. 1 యోహానులో మొదటి యోహాను ఒకసారి చదువుతాను. 1 యోహాను 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతాను. 2వ అధ్యాయము మొదటి యోహాను 2వ అధ్యాయము 20వ వచనంలో, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. 27వ వచనాన్ని చదువుతాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడునో మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. మీలో ఒక అభిషేకం ఉంది అని మాట్లాడుతుంది కదా ఇక్కడ వచనాల్లో.
మీలో ఒక అభిషేకం ఉంది. ఈ అభిషేకం ఎలా వచ్చింది? 27 వచనంలో ఆయన వలన మీరు పొందిన అభిషేకము. క్రీస్తు వారి వలన మీరు పొందిన అభిషేకము. క్రైస్తవుడు అనంటే అభిషేకించబడినవాడు. అభిషక్తుడు అంటే అర్థం అంటే అభిషేకించబడినవాడు. క్రీస్తు. ఇక్కడ క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషక్తుడు. అభిషేకించబడినవాడు. సంఘముగా మనం ఎప్పుడైతే చేర్చబడతామో, క్రీస్తు యందు విశ్వాసముంచి ఎప్పుడైతే సంఘముగా చేర్చబడతామో, ఆయన శరీరంలోని అవయవములుగా మనము మారిపోతాం. ఆయన శరీరంలోని అవయవములుగా, భాగాలుగా ఎప్పుడైతే మారిపోతామో, దేవుడు క్రీస్తు వారిని అభిషేకించి ఇక్కడికి పంపించాడు, ఈ లోకంలోకి పంపించాడనే విషయం మనకు తెలుసు కదా! అది యోహాను సువార్త 8వ అధ్యాయంలో చూస్తాం. ఆయన అభిషేకించి దేవుణ్ణి పంపించాడు. లూకా 4:18లో కూడా చూస్తాం కదా! ఆయన అభిషేకము. క్రీస్తు వారిని అభిషేకించాడు. సో, నేను క్రీస్తు వారిని దేవుడు అభిషేకించి ఈ లోకంలోకి పంపించినప్పుడు, నేను క్రీస్తు వారి శరీరంలోని ఒక భాగమైనప్పుడు, ఆ అభిషేకము నాలో కూడా ఉంటుందిగా. క్రైస్తవుడు అంటే ఏంటి? క్రీస్తు వారి పేరు పెట్టుకున్నామంటే అర్థం ఏంటి? అభిషేకించబడిన వాడు అని అర్థం. అభిషేకించబడిన నీకు, నాకు నిజమైన రక్షణ పొందుకున్న తరువాత, ఆయన శరీరంలోని భాగాలుగా చేయబడిన తరువాత, నీవు నేను అభిషేకించబడిన వారముగా మారిపోతాం. ఈ అభిషేకం ఏం చేస్తుంది మిమ్మల్ని? 20 వచనంలో సమస్తమును ఎరుగుదురు. ఈ అభిషేకము ద్వారా సమస్తము ఎరుగుతారు మీరు. అంటే ఏం చేయాలో, ఏమి చేయకూడదో అనే ఈ అభిషేకము మిమ్మల్ని నడిపిస్తుంది, మీకు బోధిస్తుంది. 27లో అదే అంటాడు కదా! పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. మీలో అభిషేకం ఉన్నట్లయితే ఏది మంచిదో, ఏది చెడుదో, ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో మీకు ఎవరు చెప్పాల్సిన అవసరంలా. ఒకరు చెప్పాల్సిన అవసరంలా మీకి. క్రీస్తు వారిని నువ్వు విశ్వసించావు అనంటే అర్థం ఏంటి అనంటే, నీ శరీరములో ఉన్న పాప నియమాన్ని నువ్వు చంపివేసుకొని, నీ అంతరంగ పురుషుని యందు నువ్వు ఆనందించేవాడిగా ఉన్నావు అని అర్థం. శరీర కార్యాలను అంటే ఇప్పుడు బాప్టిజం తీసుకుంటున్నామంటే అర్థం ఏంటి? పాతి పెడుతున్నాం కదా! పాతి పెట్టబడిన అనుభవము బాప్టిజం అంటే. శరీరము పాతి పెట్టేసాము. శరీరాన్ని పాతి పెట్టినప్పుడు, శరీర అవయవాలను పాతి పెట్టినప్పుడు, శరీరం చచ్చిపోయినప్పుడు, ఇంకా అందులో పాప నియమం అనేది ఒకటి ఉంటుందా? పాప నియమము దేని మీద పనిచేస్తుంది? శరీర అవయవాల మీద పనిచేస్తుంది. దాని మీద అధికారం చెలాయిస్తుంది. శరీర అవయవాలను లోబరుచుకుంటుందది. బలవంతంగా లోబరుచుకుంటుందది. లోబడిపోతాం. అయితే ఇక్కడ ఏమని రాయబడింది? అందుకని అభిషేకించబడినప్పుడు మనము ఆటోమేటిక్‌గా శరీరంలో చచ్చిపోయి, మనం ఆత్మ జీవింప చేస్తూ క్రీస్తు వారి శరీరంలో భాగాలుగా మారిపోతాం మనం. అలాంటప్పుడు ఆయన అభిషేకము మనకి ఏం చెబుతుంది? నా శరీరం చచ్చిపోయింది. నువ్వు ఈ పని చేయొద్దిక. ఇలాంటి ఆలోచనలు చేయొద్దిక. శరీర ఆశలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దిక. ఈ మాట ఎవరైనా చెప్పాలా సెపరేట్‌గా క్రైస్తవునికి? ఈ పని చేయొచ్చు, ఈ పని చేయకూడదు అనే విషయం ఒక తప్పు చేయడానికి ప్రేరేపించబడుతున్నప్పుడు, ఇది చెయ్యి, ఇది చేయకూడదని ఎవరైనా సెపరేట్‌గా చెప్పాలా? ఈ అభిషేకము మీకు బోధిస్తుంది. ఈ రక్షణ మీకు బోధిస్తుంది. ఎవరు సెపరేట్‌గా చెప్పాల్సిన అవసరం లేదు మీకి. అని ఖచ్చితంగా అంటే మీరు తీసుకున్న రక్షణ లేకపోతే మీ అభిషేకము అబద్ధమైనదా? నిజమైనదా? అదే అంటున్నాడు కదా అక్కడ. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కాని అబద్ధము కాదు. 2 జరిగే అవకాశం ఉంది. సత్యమే కానీ అబద్ధం కాదు అంటే అబద్ధమయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. ఎప్పుడు అబద్ధమయ్యే అవకాశం ఉంది? తప్పు చేస్తున్నప్పుడు. ఇది తప్పని తెలిసినా తప్పు చేస్తున్నప్పుడు. నా శరీరంలోని అవయవాలు పాప నియమానికి లోబడిపోతున్నప్పుడు. ఇది చేయకూడదని తెలిసినా చేస్తూ ఉన్నప్పుడు. కదా! అలాంటప్పుడు ఏమైపోతుంది? నాలో ఉన్న అభిషేకము అబద్ధమదే. సత్యం కాదు. అలాంటి అబద్ధపు అభిషేకాన్ని పొందుకున్నామా అంటే ఖచ్చితంగా కాదు. శరీరంలోని భాగాలుగా మనం చేయబడ్డాము. మనం ఏమి చేయాలో, ఏమి చేయకూడదో ఆయన ఆత్మ, ఆయన అభిషేకము మనకు బోధిస్తుంది. ఇది తప్పు అని బోధిస్తుంది. దానికి లోబడాలి. ఆత్మకు లోబడాలి.
ఈ ఇవన్నీ వేరే ఎక్కడో జరగట్లే. ఒక వ్యక్తిలోనే జరుగుతున్నాయి. నీలో, నాలో మాత్రమే జరుగుతున్నాయి. ఎదుటి వ్యక్తిలో ఒక విషయము, నాలో ఒక విషయం జరగట్లా. ఈ 2 భాగాలు కూడా, ఈ 2 స్వభావాలు కూడా మనలోనే, ఒక్కరిలోనే జరుగుతున్నాయి. చేయాలనుకుంటాం, చేయలేం. తప్పు చేస్తూనే నా తప్పు చేయడానికి ప్రేరేపించబడుతున్న ఈ పాప నియమము నా అవయవాలను లోబరుచుకొని నా అంతరంగ పురుషుణ్ణి అణిచివేస్తుంది. క్రీస్తు ఆజ్ఞలకు మార్గములో నడవడానికి ప్రయత్నం చేస్తున్న అంతరంగ పురుషుణ్ణి అణిచివేస్తుంది. లోబరుచుకుంటుంది. చెరపట్టి లొంగిపోయేలా చేస్తుంది. జరగట్లేదంటారా ఈ విషయాలు మన జీవితాలలో? ఖచ్చితంగా జరుగుతున్నాయి. అలాంటప్పుడు మన అభిషేకం గురించి, మన రక్షణ గురించి మనం ఆలోచించాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. అబద్ధపు రక్షణనా మనది? నిజమైన రక్షణనా? తప్పు చేసే అవకాశము ఖచ్చితంగా వస్తుంది. కానీ వెంటనే తెలుసుకొని ఆ తప్పును క్షమించమని అడగడమే, మారు మనస్సు కలిగిన జీవితమే దేవునికి ఇష్టమైనది. కదా! మారు మనస్సుకు ఎవరి యందు దేవుడు ఇష్టపడుతున్నాడు అనంటే 21వ అధ్యాయం మత్తయి సువార్తలో ఒక ఉదాహరణ మనం అక్కడ చెప్తాం కదా! ఒక తండ్రి వచ్చి కుమారుడిని వెళ్లి ద్రాక్ష తోటలో పని చేయడానికి వెళ్ళమంటే నేను వెళ్ళను అంటాడు. కానీ తర్వాత వెళ్తాడు. ఇంకొక కుమారుని దగ్గరికి వెళ్లి ద్రాక్ష తోటలో పని చేయమంటే నేను వెళ్తాను అంటాడు కానీ వెళ్ళడు. కానీ తండ్రి ఎవరి యందు ఆనందిస్తున్నాడు అని అక్కడ కిందకొచ్చినప్పుడు మొదటి కుమారుని నుంచే. ఏం చేశాడు మొదటి కుమారుడు? వెళ్ళను అని వెళ్ళాడు. తప్పు చేస్తాం. పొరపాటు చేస్తాం. కానీ తర్వాత ఏమైతుంది? మనస్సు మార్చుకొని, మారు మనస్సు పొంది, నేను నా తండ్రికి నేను మాట్లాడాను. ఇలా మాట్లాడకూడదు కదా! ఆయనకు తెలుసు కదా ఏం చేయాలో, ఏమి చేయకూడదో. ఏం చెప్పాడు? పని చేయమన్నాడు. పని చేయడానికేగా నేనున్నాను. కదండీ! మనస్సు మార్చుకొని తను మాట్లాడిన ఆ మాటకు, ఆ రెబెలియస్ నేచర్‌కు, తిరుగుబాటు స్వభావానికి తనలో ఉన్న తన శరీరాన్ని లోబరుచుకున్న ఆ తిరుగుబాటు స్వభావం. ఆ పాపపు నియమాన్ని ఆ వ్యక్తి గ్రహించగలిగాడు మొదటి కుమారుడు. నేను తప్పు చేశాను, పొరపాటు చేశాను అని వెంటనే మనస్సు మార్చుకొని వెళ్ళెను. కదా! వెళ్ళాడు. పని చేయడానికి వెళ్ళాడు. ఎవరి వలన పని జరిగింది? ఎవరి వలన తండ్రి ఆనందిస్తున్నాడు అంటే మొదటి కుమారుడు ఏం చేశాడు? మారు మనస్సు పొందాడు. రెండవ కుమారుడు అబద్ధపు జీవితం జీవిస్తున్నాడు. వెళ్తానని చెప్పేసి వెళ్ళలా. మోసం చేస్తున్నాడు తండ్రిని. ఇది జరగాలి. ఒక వ్యక్తిలో తప్పు చేసినప్పటికీ ఆ తప్పును వెంటనే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నాలో ఉన్న ఈ పాప నియమము నన్ను తప్పు చేసేలా ప్రేరేపించింది. పాపము చేసేలా ప్రేరేపించింది. ఇది చేయకూడదిక అని తెలుసుకున్నప్పుడు వారి యందు తండ్రికిష్టం. వారి యందు ఆనందిస్తాడు. వారి ద్వారానే పనులు జరుగుతాయి. మారు మనస్సు పొందిన వ్యక్తి ద్వారానే దేవుని రాజ్యంలో పనులు జరుగుతాయి. మారు మనస్సు లేని వారి జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో దేవుని రాజ్యంలో ఉపయోగం ఉండదు. ఆయన రాజ్యము బలపడదు, విస్తరించబడదు. ఆయన రాజ్యములో ఏ వ్యక్తి చేరడానికే అవకాశం లేదు. అలాంటి వ్యక్తుల వలన ప్రయోజనం లేదు అని ఖచ్చితంగా దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. నీలో నాలో ఉన్నది దేవుని బీజమే అయితే పాపము చేయడానికి భయపడతాడు. అది కదా మనకి మొదటి యోహానులోనే మనం చూస్తాం. అక్కడ కనపడుతుంది. మూడవ అధ్యాయంలో, మొదటి యోహాను 3వ అధ్యాయంలో 9వ వచనము, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. పాపము చేయజాలడు. అవకాశము లేదు. అవకాశం వస్తుంది కానీ చేయలేడు. భయపడతాడు. రక్షణను కొనసాగించుకుంటాడు. ఎందుకు? వాళ్ళలో దేవుని బీజం ఉంది కాబట్టి. పాప నియమము శరీర అవయవాలను లోబరుచుకునే ప్రయత్నము జరుగుతున్నప్పటికీ దాని మీద విజయం సాధించేవాడే క్రైస్తవుడు. సాధించడానికి ప్రయత్నం చేసేవాడే క్రైస్తవుడు. అలా అని చెప్పేసి ఒకేసారి గొప్ప వాళ్ళం అయిపోము మనం. ఒక్కటొక్కటిగా మెల్లమెల్లగా మనలో ఉన్న పరిశుద్ధాత్ముని ద్వారానే ఈ రక్షణలో మనం ఎదగగలము. అభిషేకము మనకు బోధిస్తున్నప్పుడు ఇందాక చూసాం కదా! అభిషేకము తెలియచేస్తుంది. ఇది చేయొచ్చు, ఇది మీకు సమస్తము బోధిస్తుంది అని రాయబడింది. మీకు తెలుసు అభిషేకము మిమ్మల్ని ఏం చేస్తుందంటే ఏది చేయాలో మీకు చెప్తుంది.
అభిషేకం పనిచేస్తుంది, రక్షణ పనిచేస్తుంది, ఆత్మ పనిచేస్తుంది. ఇది చేయొచ్చు, చేయకూడదని. చేయకూడనివి చేయకుండా వెళ్తూ ఉన్నప్పుడు ఎదుగుతూ ఉంటాం. దేవుని చిత్తములో, దేవుని మార్గంలో ఎదిగే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఆలోచన చేద్దాం. నీలో, నాలో ఇక 2 స్వభావాలు ఉండడానికి వీల్లేదు. నా శరీరాన్ని లోబరుచుకునే ఈ పాప నియమము నాలో నుంచి కొట్టివేయబడింది. దేవుని బీజము నాలో ఉంది కాబట్టి పాపము చేయజాలను. హల్లెలూయా! దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుక ఆశీర్వదించును గాక. థాంక్ యూ బ్రదర్. థాంక్ యూ సో మచ్.